హలో హలో సార్ ఆ, చెప్పండి సార్. చూడండి. నిన్న మనం మ్యూట్లో పెట్టుకోండి ప్లీజ్. నిన్న నిన్న మనం మ్యూట్లో పెట్టుకోండి రే. మ్యూట్లో పెట్టుకోండి. ఆహా, చదివండి నిన్న సార్. ఆల్రెడీ మొన్న ఒక ఆ, రే తులనాత్మక ఆదాయ నివేదికను తయారు తులనాత్మక ఆదాయ నివేదికను తయారు చేసే ఎట్లా తయారు చేయాలి, దానికి సంబంధించేటువంటి అంశాలన్నీ చెప్పుకున్నాం. ఆ తర్వాత నమూనా చెప్పా, మొన్న ఒక లెక్క చెప్పా. నిన్న నిన్న ఏమంటే రెండు లెక్కలు నిన్న చెప్పడం అనేది జరిగింది. ఒక లెక్క నేను చెప్పాను, మీకు ఒక లెక్క కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి హోంవర్క్ ఇచ్చాను. మీరు ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకోండి. ఫస్ట్ ఫస్ట్ ఇయర్ లాగా అదే ఇంతకుముందు కాస్ట్ అకౌంటింగ్ లాగా నేను రికార్డ్ చేసుకోలేదంటే నేను చేసేది ఏమి ఉండదు. ఎప్పటికప్పుడు మీరు రికార్డ్ చేసుకోవాల్సిందే. వాట్సాప్లో కూడా పెడతాను, చూసి మీరు ఎప్పటికప్పుడు నోట్స్ రాసేసుకోండి. లెక్కలకు సంబంధించి ప్రతి లెక్క మీ దగ్గర ఉంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇవాళ మరొక లెక్క చేద్దాం. ఇందులో చూడండి, స్టా ఏమని ఇచ్చాడంటే మనకి ప్రాబ్లం, స్టార్ కంపెనీ లిమిటెడ్ వారి 2008 స్టార్ కంపెనీ లిమిటెడ్ వారి స్టార్ కంపెనీ లిమిటెడ్ వారి 2008 స్టార్ కంపెనీ లిమిటెడ్ వారి 2008 సంవత్సరాలకు ఆదాయ పట్టి క్రింది విధంగా ఉంది. తులనాత్మక ఆదాయ పట్టికను తయారు చేసి వ్యాఖ్యానించండి. వ్యాఖ్యానం మనకు అవసరం లేదు, మనం తయారు చేయాలి. కొంచెం పెద్ద లెక్క, చాలా ఇంపార్టెంట్ లెక్క. ఇది చాలాసార్లు ఇచ్చాడు ఈ లెక్క మనకి. చూడండి, నిన్న ఏంటంటే మనకి అమ్మిన సరుకులు వ్యయము, నికర అమ్మకాలు అన్నీ వాడే చేసేవాడు. దాంతో మనం తయారు చేసాం. ఇవాళ ఈ అమ్మిన సరుకుల వ్యయాన్ని కూడా మనమే లెక్కించాలి. ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే, స్టార్ కంపెనీ వారి 2008-9 సంవత్సరాలకు ఆదాయ పట్టికను క్రింది విధంగా ఉంది. తులనాత్మక ఆదాయ పట్టికను తయారు చేసి వ్యాఖ్యానించండి. ఫస్ట్ ఏంటంటే ప్రారంభ సరుకు ఇచ్చాడు. ఈ మనకి చూడండి, 2008 2009 డెబిట్ వైపు ఇచ్చాడు. కుడివైపును కూడా 2008 2009 ఇచ్చాడు. అందులో మొదటిది ప్రారంభపు సరుకు ఇచ్చాడు, తర్వాత కొనుగోలు ఇచ్చాడు, తర్వాత వేతనాలు ఇచ్చాడు, తర్వాత జీతాలు, తర్వాత అద్దె రేట్లు పన్నులు. జీతాలు, తర్వాత అద్దె రేట్లు పన్నులు, ఆ తర్వాత అమ్మకం ఖర్చులు ఇచ్చాడు. అద్దె రేట్లు పన్నులు, ఆ తర్వాత అమ్మకం ఖర్చులు, ఆ తర్వాత నెక్స్ట్ పెట్టుబడుల అమ్మకంపై నష్టం, ఆ తర్వాత పంపిణీ ఖర్చులు ఇవ్వడం జరిగింది, ఆ తర్వాత చెల్లించినటువంటి వడ్డీ, ఆ తర్వాత తరుగుదల, ఆ తర్వాత నికర లాభము. ఇవి మనకి లెక్కలో ఇచ్చినటువంటి లెక్కలో మనకి డెబిట్ వైపున ఇచ్చినటువంటి అంశాలు. లెక్కలో డెబిట్ వైపున ఇచ్చినటువంటి అంశాలు ఇవి. ఆ తర్వాత క్రెడిట్ వైపున కూడా కొన్ని ఇచ్చాడు మనకి. క్రెడిట్ వైపున ఇచ్చాడంటే అమ్మకాలు ఇచ్చాడు, తర్వాత ముగింపు సరికి ఇచ్చాడు, ఆ తర్వాత డిస్కౌంట్ ఇచ్చాడు, ఆ తర్వాత పెట్టుబడి మీద వడ్డీ ఇచ్చాడు, తర్వాత ఇచ్చాడంటే బ్యాంకు డిపాజిట్ల మీద వడ్డీ. ఇవి టోటల్స్ ఇచ్చాడు. 2008 టోటల్ ఏమో 6,15,000 ఇచ్చాడు. తర్వాత 2009 టోటల్ ఏమో 8,38,720 ఇచ్చాడు. 8,38,720 ఇచ్చాడు. దీని నుంచి మనం ఏం తయారు చేయమన్నాడంటే తులనాత్మక ఆదాయ నివేదికను మనల్ని తయారు చేయమన్నాడు. మాట్లాడకండి. తులనాత్మక ఆదాయ నివేదికను మనల్ని తయారు చేయమని చెప్పాడు. ఈ తులనాత్మక ఆదాయ నివేదికను మనం తయారు చేయాలి. తులనాత్మక ఆదాయ నివేదికను తయారు చేయాలంటే మనకి ఏమేం కావాలి? తులనాత్మక ఆదాయ నివేదిక తయారు చేయాలంటే ఫస్ట్ మనకి నికర అమ్మకాలు కావాలి. నికర అమ్మకాలు ఎలా వస్తాయి అంటే అమ్మకాలు మైనస్ అమ్మకాల వాపసులు. వెరీ గుడ్. అమ్మకాలు మైనస్ అమ్మకాల వాపసులు తీసేస్తే నికర అమ్మకాలు వస్తాయి. ఈ నికర అమ్మకాల్లోంచి ఏం చేయాలంటే అమ్మిన సరుకుల వ్యయం, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తీసేయాలి. నికర అమ్మకాలని ఏ అనుకుంటాం? ఎక్కువ అంశాలు ఇచ్చాడు కాబట్టి ఒక్కొక్క దాన్ని చాలా జాగ్రత్తగా మనం డీల్ చేయాలి. నికర అమ్మకాలని ఏ అనుకోండి, ఆ తర్వాత స్థూల లాభాన్ని బి అనుకుంటాం. నికర అమ్మకాలు ఏ అనుకుంటాం, ఆ తర్వాత నికర అమ్మకాలు అంటే అమ్మకాలు మైనస్ అమ్మకాల వాపసులు. మనకు అమ్మకాల వాపసులు అనేది లెక్కలో ఏమీ ఇవ్వలేదు, అమ్మకాలు ఇచ్చాడు, వాటిని నికర అమ్మకాల కింద మనం తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే అందులోంచి అమ్మిన సరుకుల వ్యయం తీసేయాలి. అమ్మకాల్లోంచి అమ్మిన సరుకుల వ్యయం తీసేయాలి. నిన్న మొన్న మనం చేసినటువంటి 3 లెక్కలకి కూడా అమ్మిన సరుకుల వ్యయము వాడే ఇచ్చేసాడు. ఈ లెక్కలో అమ్మిన సరుకుల వ్యయం ఇవ్వలేదు, మనం కట్టాలి. అమ్మిన సరుకుల వ్యయాన్ని మనం లెక్కించాలి. తర్వాత లెక్కిద్దాం అది ఎట్లా ఉండదు. అమ్మకాలు మైనస్
అమ్మిన సరుకులు వ్యయము మనం తీసేస్తే ఏమొస్తుందంటే స్థూల లాభము వస్తుంది. ఈ స్థూల లాభాన్ని ఏమనిపిస్తామంటే బి అంటాం. స్థూల లాభాన్ని బి అంటాం. అందులోంచి లెస్ నిర్వహణ ఖర్చులు, స్థూల లాభంలోంచి నిర్వహణ ఖర్చులు ఏమైనా ఉన్నట్లయితే అవి తీసేయాలి. నిర్వహణ ఖర్చులు ఏమేమి ఉన్నాయో మనకి చూద్దాం. ఈ నిర్వహణ ఖర్చులు ఏమున్నాయంటే జీతాలు ఒకటి ఉంది. నిర్వహణ ఖర్చులు జీతాలు, ఆ తర్వాత అద్దె పన్నులు ఉన్నాయి, ఉంది. తర్వాత అమ్మకం ఖర్చులు ఉంది. ఆ తర్వాత పంపిణీ ఖర్చులు ఉంది. ఆ తర్వాత చూడండి డెప్రిసియేషన్ తరుగుదల ఉంది. ఈ 4 కూడా జీతాలు, అమ్మకం ఖర్చులు, తర్వాత అద్దె పన్నులు, అమ్మకం ఖర్చులు, తర్వాత పంపిణీ ఖర్చులు, తరుగుదల, ఇవి 5 కూడా ఏమిటంటే పరిపాలనా ఖర్చులు. మనకి ఈ నిర్వహణ ఖర్చులు 3 రకాలుగా ఉంటాయి. పరిపాలనా ఖర్చులు, అమ్మకం ఖర్చులు, పంపిణీ ఖర్చులు అని 3 రకాలుగా ఉంటాయి. పరిపాలనా ఖర్చుల్లోకి ఈ జీతాలు, అద్దె పన్నులు, తరుగుదల అనేది పంపిణీ ఖర్చుల్లోకి వస్తుంది. పరిపాలనా ఖర్చుల్లోకి వస్తుంది. జీతాలు, అద్దె పన్నులు, తరుగుదల అనేది అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్లోకి వస్తుంది. ఆ తర్వాత ఏంటంటే అమ్మకం ఖర్చులు, పంపిణీ ఖర్చులు ఒక్కొక్కటే ఇచ్చాడు కాబట్టి వాటిని మనం యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుంటాం. ఈ మూడింటిని, ఈ పరిపాలనా ఖర్చులు, అమ్మకం ఖర్చులు, పంపిణీ ఖర్చులు మొత్తం కూడితే దాన్ని ఏమనిపిస్తామంటే సి అని చెప్తాం. సి అని చెప్పి పైన మనం స్థూల లాభము బి అని రాసుకున్నాం. ఈ బిలోంచి సి తీసేయాలి. తీసేస్తే వచ్చే మొత్తాన్ని ఏమనిపిస్తామంటే డి అంటాం. డి అంటే స్థూల లాభం నుంచి ఈ మొత్తం నిర్వహణ ఖర్చులు తీసేయగా కొంత మొత్తం వస్తుంది. దాన్ని డి అంటాం. దానికి యాడ్ నిర్వహణ ఆదాయం అంటే ఏంటి? ఆపరేటింగ్ ఇన్కమ్ అంటే ఏమనుకున్నాం? ఆపరేటివ్ ఇన్కమ్ అంటే ఏమనుకున్నాం? ఖాళీ సంచుల అమ్మకం వల్ల వచ్చే ఆదాయము, వచ్చిన డిస్కౌంట్, వచ్చిన కమిషన్, ఇవి నిర్వహణ కార్యకలాపాల నుంచి ఆదాయము అనుకున్నాం. ఈ నిర్వహణ కార్యకలాపాల నుంచి ఆదాయములు క్రెడిట్ వైపు ఉంటాయి. ఈ నిర్వహణ కార్యకలాపాల నుంచి ఆదాయం అంటే మనకి క్రెడిట్ వైపున ఒక డిస్కౌంట్ ఇచ్చాడు. ఇదంటే క్రెడిట్ వైపు డిస్కౌంట్ అంటే వచ్చిన డిస్కౌంట్, అదొకటే నిర్వహణ కార్యకలాపాల నుంచి ఆదాయం. కాబట్టి దానిని కూడాలి. స్థూల లాభం నుంచి నిర్వహణ ఖర్చులు మొత్తం తీసేయగా వచ్చినటువంటి మొత్తానికి ఈ నిర్వహణ ఆదాయంలో 3 అంశాలు, సహజంగా 3 అంశాలు ఉంటాయి. అవేంటంటే ఖాళీ సంచుల అమ్మకం వల్ల వచ్చే ఆదాయం, వచ్చిన కమిషను, వచ్చిన డిస్కౌంట్, ఈ 3 కూడా క్రెడిట్ వైపునే ఉంటాయి. కానీ ఇందులో మనకు ఒకటి మాత్రమే ఇచ్చాడు. అదేంటంటే వచ్చిన డిస్కౌంట్ ఇచ్చాడు. క్రెడిట్ వైపు డిస్కౌంట్ అంటే వచ్చిన డిస్కౌంట్, దానిని కూడాలి. దీంట్లోంచి స్థూల లాభంలోంచి నిర్వహణ ఖర్చులు తీసేయగా వచ్చినటువంటి మొత్తానికి ఈ నిర్వహణ ఆదాయాన్ని కూడాలి. నిర్వహణ ఆదాయం కూడితే మనకేమొస్తుందంటే నిర్వహణ లాభము అనేది వస్తుంది. దానికి నిర్వహణ ఏంట్రా, నేను అడిగాను ఉన్నా, నువ్వు ఇదేమైనా చూసుకో జాగ్రత్తగా. పైదంటే నేను చెప్తున్నాను కదా, లింక్ జాగ్రత్తగా నొక్కుకో. మరి నీ పైన పై లింక్ నొక్కు, రెండో లింక్, అది పై లింకు. మరి అదే నొక్కాలి. జాన్ వెస్లీ వచ్చాడు, మద్దా గోపి వచ్చాడు, బాలు వచ్చాడు, మల్లికార్జున్ వచ్చాడు. కాబట్టి మనకి వచ్చిన డిస్కౌంట్ని ఏం చేయాలంటే కూడాలి. వచ్చిన డిస్కౌంట్ ఎందులోకి వస్తుందంటే నిర్వహణ ఆదాయంలోకి వస్తుంది. ఈ నిర్వహణ ఆదాయాన్ని తీసుకుని మనం కూడినట్లయితే మనకి ఏమొస్తుందంటే నిర్వహణ లాభము అనేది వస్తుంది. నిర్వహణ లాభం వస్తుంది. ఈ నిర్వహణ లాభం వచ్చిన తర్వాత ఏం చేయాలంటే లెస్ నిర్వహణేతర వ్యయాలు అంటే వ్యాపారాన్ని యొక్క నిర్వహణకు సంబంధించినటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం. వ్యాపార నిర్వహణకు సంబంధించినటువంటి వ్యయాలు ఏవైతే ఉంటాయో వాటిని నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఈ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లో మనకి ఏమున్నాయంటే 2 ఉన్నాయి. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లో మనకి రెండు ఉన్నాయి. అవి ఏంటంటే ఒకటి చెల్లించిన వడ్డీ. ఇది చూడండి, ఒకటి చెల్లించిన వడ్డీ, రెండోది పెట్టుబడుల అమ్మకంపై నష్టం. ఒకటి, తర్వాత చెల్లించిన వడ్డీ. ఈ 2 కూడా నిర్వహణేతర వ్యయాలు. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం. అవి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆ 2 కూడా మనకి కూడి ఏం చేస్తామంటే పైన ఉన్నటువంటి నిర్వహణ లాభంలోంచి వీటిని తీసేయాలి. తీసేయగా వచ్చిన మొత్తానికి ఏదో ఒక పేరు పెడతాం. డీనో, సీనో, ఈనో, ఎఫ్ ఏదో పేరు పెడతాం. లెక్కలో చూస్తే మీకు అర్థం అవుతుంది.
ఆ తర్వాత యాడ్, ఆ తర్వాత ఏం చేయాలంటే యాడ్ నిర్వహణేతర ఆదాయాలు, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఏవైతే ఉంటాయో అవి కూడాలి. నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ అంటే వ్యాపార కార్యకలాపాలతో సంబంధం లేకుండా సంస్థ సంపాదించినటువంటి ఆదాయాలని నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ అంటాం. నిర్వహణేతర ఆదాయాలు అంటాం. అవి క్రియేట్ వైపు ఉంటాయి. నిర్వహణేతర ఆదాయాలు క్రియేట్ వైపు ఉంటాయి. చూడండి, పెట్టుబడుల మీద వడ్డీ, తర్వాత ఇంకోటి ఏంటంటే బ్యాంకు డిపాజిట్ మీద వడ్డీ, నిర్వహణేతర ఆదాయాలు. ఈ రెండింటిని కూడా కూడాలి. ఈ రెండింటిని కూడా నిర్వహణేతర ఆదాయాలు కూడాలి. కూడితే అప్పుడు మనకి ఏమొస్తుందంటే పీబీటీ వస్తుంది, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. పీబీటీ, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఈ వచ్చిన దాంట్లోంచి మనం ఏం చేయాలంటే పన్నుల గురించి చెప్పినా చెప్పకపోయినా సరే 30% పన్నుల కింద మనం విధిస్తాం. 30% పన్నులకి కింద విధిస్తాం. పన్ను ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, పన్నుకు ముందు లాభంలోంచి 30% పన్నులు తీసేసినట్లయితే మనకేమొస్తుందంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది కూలంకషంగా నమూనా. టూకీగా చెప్తే మనకు నమూనా. ఫస్ట్ నికర అమ్మకాలు ఉంటాయి, అందులోంచి అమ్మిన సరుకులు వేయం తీసేయాలి. తీసేస్తే మనకి స్థూల లాభం వస్తుంది. ఆ స్థూల లాభంలోంచి నిర్వహణ ఖర్చులు తీసేయాలి. తీసేసిన తర్వాత నిర్వహణ ఆదాయాలు ఉంటే కూడాలి. కూడితే నిర్వహణ లాభము అనేది వస్తుంది. ఈ నిర్వహణ లాభంలోంచి నిర్వహణేతర ఖర్చులు ఉంటే ఆ నిర్వహణేతర ఖర్చుల్ని తీసేయాలి. నిర్వహణేతర ఖర్చులు తీసేసిన తర్వాత నిర్వహణేతర ఆదాయము ఉంటుంది. ఈ నిర్వహణేతర ఆదాయాన్ని ఏం చేయాలంటే కూడాలి. కూడితే అప్పుడు మనకి ఏమొస్తుందంటే పీబీటీ వస్తుంది, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. పన్నుకు ముందు లాభము లేదా ఆదాయము వస్తుంది. అందులోంచి 30% ట్యాక్సెస్, చెప్పినా చెప్పకపోయినా సరే కంపెనీ లాభాలలో 30% పన్ను నిమిత్తం చెల్లించడం అనేది జరుగుతుంది. కాబట్టి 30% ట్యాక్స్ నిమిత్తం మనం పే చేయాలి. అది ఆ ట్యాక్స్ ఈ పన్నుకు ముందు ఆదాయం మీద 30% కట్టి అది తీసేస్తే మనకేమొస్తుందంటే మనకి పిఏటి వస్తుంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది రావడం జరుగుతుంది. పన్ను తర్వాత ఆదాయము అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం అది టూకీగా దాని యొక్క నమూనా. నికర అమ్మకాలు మైనస్ అమ్మిన సరుకులు వ్యయం, స్థూల లాభము లెస్ నిర్వహణ ఖర్చులు, యాడ్ నిర్వహణ ఆదాయము, అప్పుడు నిర్వహణ లాభం వస్తుంది. ఈ నిర్వహణ లాభంలోంచి మరలా నిర్వహణేతర ఖర్చులు తీసేసి నిర్వహణేతర ఆదాయాన్ని కూడితే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, పన్నుకు ముందు ఆదాయము లేదా లాభము అనేది వస్తుంది. ఈ పన్నుకు ముందు ఆదాయం నుంచి 30% ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేసి మనం లెస్ చేసినట్లయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, పన్ను తర్వాత ఆదాయము అనేది రావడం జరుగుతుంది. అది ఇప్పుడు ఈ లెక్కకు సంబంధించి మనకి నికర అమ్మకాలు ఒకటే ఇచ్చాడు, అమ్మకాల వాపసులు అనేది ఇవ్వలేదు. కాబట్టి అమ్మకాలు ఒకటే ఇచ్చాడంటే ఆ అమ్మకాలనే మనం ఏం చేయాలంటే నికర అమ్మకాల కింద తీసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే అమ్మిన సరుకులు వ్యయం కట్టాలి. అమ్మిన సరుకులు వ్యయం ఎలా కడతామనుకున్నాం? అమ్మిన సరుకుల వ్యయాన్ని కరెక్టాగా సూత్రం చెప్పుకున్నాం. ఏంటి ఎట్లా వస్తుంది చెప్పండి? అమ్మిన సరుకుల వ్యయం అనేది మనకి ఎలా వస్తుంది మనం చెప్పా. అమ్మిన సరుకుల వ్యయము ప్రారంభ సరుకుకి కొనుగోలు ఎస్ సార్, ప్రత్యక్ష వేతనాలు కలిపి ముగింపు సరుకు తీసేయాలి సార్. తీసేయాలి. వెరీ గుడ్. ప్రారంభ సరుకు ప్లస్ కొనుగోలు ప్లస్ ప్రత్యక్ష ఖర్చులు మైనస్ ముగింపు సరుకు తీసేస్తే మనకేమొస్తుందంటే అమ్మిన సరుకుల వ్యయము వస్తుంది. లేదా ఇంకో రకంగా కూడా లెక్కించవచ్చు. ఇంకో రకంగా ఎలా లెక్కిస్తాం? అమ్మకాలు మైనస్ స్థూల లాభం. అమ్మకాల్లోంచి స్థూల లాభం తీసేస్తాం. అమ్మకాల్లోంచి స్థూల లాభం తీసేసినా సరే మనకేమొస్తుందంటే అమ్మిన సరుకుల వ్యయము వస్తుంది. ఒక్కొక్కసారి అమ్మకాలు స్థూల లాభం వేస్తాడు, అంటే కొనుగోలు కానీ ప్రత్యక్ష ఖర్చులు కానీ ఇవ్వడు. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే రెండో సూత్రాన్ని పాటించాలి. ఈ రెండో సూత్రం కూడా మనకి రాబోయేటువంటి రెండో యూనిట్లో రేషియో అనాలిసిస్ అనేది ఉంటుంది. ఆ రేషియో అనాలిసిస్ చేసేటప్పుడు ఈ సెకండ్ ఫార్ములా అనేది ఇట్ మస్ట్ బి వెరీ యూజ్ఫుల్ వైల్ క్యాలిక్యులేటింగ్ రేషియో అనాలిసిస్. రేషియో అనాలిసిస్ చేసేటప్పుడు ఇది బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అమ్మిన సరుకులు వ్యయం కట్టడానికి అమ్మిన సరుకులు వ్యయము ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ చెప్తున్నా చూడండి, గోపి చెప్పాడు ఆల్రెడీ. అమ్మిన సరుకులు వ్యయము ఈజ్ ఈక్వల్ టు ప్రారంభపు సరుకు ప్లస్ కొనుగోలు ప్లస్ ప్రత్యక్ష ఖర్చులు మైనస్ ఏంటంటే ముగింపు సరుకు. అట్లా కడితే మనకి అమ్మిన సరుకుల వ్యయం అనేది రావడం జరుగుతుంది. ఇంకా ఎలా కట్టొచ్చు అమ్మిన సరుకుల వ్యయాన్ని? ఇంకెలా కట్టొచ్చు అంటే అమ్మకాలు మైనస్ స్థూల లాభం. అమ్మకాలు స్థూల లాభం రెండే ఇచ్చాయనుకోండి, ఈ రెండో సూత్రం ద్వారా అమ్మకాలు మైనస్ స్థూల లాభము దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన సరుకుల వ్యయాన్ని లెక్కించవచ్చు. ఇది మాట్లాడక మీట్లో పెట్టుకోండి ప్లీజ్, మీట్లో పెట్టుకోండి. అమ్మిన సరుకుల వ్యయం అనేది మనకి రేషియో అనాలిసిస్ తయారు చేసేటప్పుడు చాలా బాగా ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీని మీద ఒక్కొక్కసారి లెక్క అంతా కూడా దీని నుంచే డెవలప్ అవుతుంటుంది. కాబట్టి అమ్మిన సరుకుల వ్యయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కింద రెండో యూనిట్లో అమ్మిన సరుకుల వ్యయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి మరొకసారి చెప్తున్నా చూడండి. అమ్మిన సరుకుల వ్యయము ఈజ్ ఈక్వల్ టు సేల్స్ ఓపెనింగ్ స్టాక్ ప్లస్
పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మీన్స్ దోస్ ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ డెబిటెడ్ ఇన్ ద ట్రేడింగ్ అకౌంట్. వర్తకపు ఖాతాలో మనం ఏ అంశాలనైతే మనం డెబిట్ చేస్తామో ఆ డెబిట్ చేయబడినటువంటి అంశాలని మనం ఆ డెబిట్ చేయబడినటువంటి అంశాలని మనం ఏమని పిలుస్తాము? ఆ డెబిట్ చేయబడినటువంటి అంశాలని మనం ఏమని పిలుస్తామంటే ప్రత్యక్ష ఖర్చులు అని చెబుతాం. ఈ ప్రత్యక్ష ఖర్చులన్నీ కూడా కూడాలి. అంటే సహజంగా వర్తకపు ఖాతాలో డెబిట్ చేసినటువంటి అంశాలు డెబిట్ చేస్తాం, అవి మాత్రమే ఉంటాయి. అవి ఏంటంటే ఈ రవాణా, తర్వాత కొనుగోలు రవాణా, దిగుమతి సుంకాలు, ఆక్ట్రాయ్, ప్రవేశ పన్ను, ఎక్సైజ్ సుంకాలు, వేతనాలు, ఉత్పాదక వేతనాలు, జీతాలు, తర్వాత ఇంధనము, నీరు, గ్యాస్, ప్రవర్తక శక్తి, ఫ్యాక్టరీ శుభ్రత ఖర్చులు, ఫ్యాక్టరీ భవనాలపై బీమా, ఫ్యాక్టరీ తర్వాత ఫోర్మెన్ జీతాలు, పర్యవేక్షకుని జీతం, ఉత్పత్తి ఖర్చులు. ఇవన్నీ కూడా ప్రత్యక్ష ఖర్చులు. అంటే వర్తకపు ఖాతాలో డెబిట్ చేసే ఖర్చుల్ని ప్రత్యక్ష ఖర్చులు అంటాం. పరోక్ష ఖర్చులు అంటే లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసే ఖర్చులని పరోక్ష ఖర్చులు అంటాం. ఇక్కడ మనం వర్తకపు ఖాతాలో మనం ఫస్ట్ ఇయర్ ముగింపు లెక్కలు తయారు చేసేటప్పుడు వర్తకపు ఖాతాలో ఏ ఖర్చులను అయితే మనం డెబిట్ చేసామో ఆ ఖర్చులని మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన సరుకులు వ్యయం లెక్కించేటప్పుడు తీసుకోవాలి. ప్రారంభపు సరుకు ప్లస్ కొనుగోళ్లు ప్లస్ ప్రత్యక్ష ఖర్చులు మైనస్ ముగింపు సరుకు అట్లా లెక్కిస్తే మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది రావడం జరుగుతుంది. ఇది కాకుండా ఇంకో విధంగా కూడా లెక్కించవచ్చు. అమ్మకాలు మైనస్ స్థూల లాభము ఈజీగా ఉంటుంది. అమ్మకాలు మైనస్ స్థూల లాభం ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. స్థూల లాభం లేదనుకోండి, మనం మొదటి సూత్రాన్ని వినియోగించాలి. ప్రారంభపు సరుకు ప్లస్ కొనుగోలు ప్లస్ ప్రత్యక్ష ఖర్చులు మైనస్ ముగింపు సరుకు. ఆ సూత్రాన్ని ఉపయోగిస్తే మనకి అమ్మిన సరుకులు వ్యయం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ రావడం జరుగుతుంది. అమ్మకాలు స్థూల లాభం ఉందనుకోండి, రెండో సూత్రాన్ని ఉపయోగిస్తాం. అమ్మకాలు మైనస్ స్థూల లాభం. దాని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అమ్మిన సరుకులు వ్యయాన్ని కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ని లెక్కించడం అనేది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ లెక్కలో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ లెక్కించడం ఏంటో చూద్దాం ఎలా ఉంటుందో. మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ ప్రారంభ సరుకు తీసుకోవాలి. దానికి ఏం కొడతాం? యాడ్ కొనుగోలు కొనుగోలు కూడాలి. కొనుగోలు కూడిన తర్వాత మనకి ఏమున్నాయి? జీతాలు ఉన్నాయి. మనకి ఇంకేమన్నాయంటే జీతాలు ఒకటే ఉన్నాయి, ఇంకేమీ లేవు. వర్తకపు ఖాతాలో డెబిట్ చేసేటువంటి అంశాలు ఇంకేమీ లేవు. జీతాలు కాదు, వేతనాలు ఒకటే ఉన్నాయి. వేతనాలు ఒకటే ఉన్నాయి. ఆ వేతనాలు మాత్రమే కూడాలి. కూడిన తర్వాత క్రెడిట్ వైపు ఉన్నటువంటి ముగింపు సరుకు ఉంది చూడండి. క్రెడిట్ వైపున ముగింపు సరుకు ఉంది. అది తీసేస్తే మనకి ఏమొస్తుందంటే ఫస్ట్ అమ్మిన సరుకుల వ్యయం, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఇదిగోండి ఇక్కడ చూడండి, అమ్మిన సరుకుల వ్యయాన్ని లెక్కించడం అని చెప్పి ముందు మనం లెక్కలో అమ్మిన సరుకుల వ్యయాన్ని లెక్కించాలి. స్టేట్మెంట్ తులనాత్మక ఆదాయ నివేదిక వేసే ముందు మనం ఏం చేయాలంటే ఈ అమ్మిన సరుకుల వ్యయాన్ని మనం లెక్కించుకోవాలి. ఫస్ట్ ఈ అమ్మిన సరుకుల వ్యయాన్ని మనం ఎలా లెక్కిస్తాం అంటే చూడండి, వివరాలు ఫస్ట్ కాలం ఏంటంటే వివరాలు. మనకి ఇచ్చినటువంటి 2 సంవత్సరాలు 2008 ఏమో ఆధార సంవత్సరం, 2009 ఏమో వర్తమాన సంవత్సరం, 2 సంవత్సరాలు తీసుకుంటాం. ఫస్ట్ ప్రారంభ సరుకు. ఈ ప్రారంభ సరుకు మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇదిగోండి ప్రారంభ సరుకు 40,000, 92,300 ఇచ్చాడు. వీటిని తీసుకోవాలి ముందు. ప్రారంభ సరుకు ఇదిగో 40,000, ఈ 92,300 తీసుకుని యాడ్ అని చెప్పి కొనుగోలు లెక్కలో మనకి కొనుగోలు ఇచ్చాడు చూడండి. ఎంత ఇచ్చాడు? 21,000, 2,10,000, 2,80,000 ఇచ్చాడు. కనబడుతుందా? 2,84,000 2,84,000 2,80,000 కాదు, 2,80,000 ఇది 2,10,000, 2,80,000. వీటిని ఏం చేయాలంటే మళ్ళీ కూడాలి. ప్రారంభ సరుకుకి 2,10,000, ఈ 2,80,000 కూడినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 2,50,000, 3,72,300 వస్తుంది. 2008లోనేమో 2,50,000 వచ్చింది. 2009లోనేమో 3,72,300 వచ్చింది. దీనికి మరలా యాడ్ ప్రత్యక్ష ఖర్చులు అంటే చెప్పుకున్నాం, వర్తకపు ఖాతాకు డెబిట్ చేసేటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి ప్రత్యక్ష ఖర్చులు అవుతాయి. వేతనాలు, ఆ తర్వాత రవాణా, ఆ తర్వాత ఇంకేముంటాయంటే వేతనాలు, జీతాలు, ఉత్పాదక వేతనాలు, గ్యాసు, నీరు, ఫోర్మెన్ వేతాలు, ఫ్యాక్టరీ అద్దె, ఫ్యాక్టరీ బీమా, ఇట్లాంటి వర్తక ఖాతాలో డెబిట్ చేసేటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ మనం ఏమనిపిస్తామంటే ప్రత్యక్ష ఖర్చులు అంటాం. ఆ ప్రత్యక్ష ఖర్చులన్నింటినీ కూడా యాడ్ చేయాలి. ఇక్కడ మనకి ఓన్లీ వేతనాలు మాత్రమే ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఖర్చుల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఇచ్చాడు మూడో అంశం వేతనాలు అని ఇచ్చాడు. మిగతావి జీతాలు, అద్దె రేట్లు, పన్నులు, అమ్మకం ఖర్చులు, పెట్టుబడుల అమ్మకంపై నష్టం, పంపిణీ ఖర్చులు, చెల్లించిన వడ్డీ, తరుగుదల, ఇవన్నీ కూడా పరోక్ష ఖర్చులు. ఈ పరోక్ష ఖర్చులన్నీ ఎక్కడ వస్తాయంటే లాభ నష్టాల ఖాతాలో వస్తాయి. ఈ లాభ
లాభ నష్టాల ఖాతాలో వచ్చేటువంటి ఈ పరోక్ష ఖర్చులని ఏమనిపిస్తామంటే నిర్వహణేతర ఖర్చులు అంటాం. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణ ఖర్చులు అంటాం. పరోక్ష ఖర్చుల్ని మనం నిర్వహణ ఖర్చులు అంటాం. అవి వచ్చినప్పుడు చూద్దాం. ఇందులో ఒక్కటి మాత్రమే మనకు ఉంది, వర్తక ఖాతాలో డెబిట్ చేసే ఖర్చు. అదేంటంటే ప్రత్యక్ష ఖర్చు. వేతనాలు మాత్రమే మనకి ఇవ్వడం అనేది జరిగింది. అప్పుడు ఈ ప్రత్యక్ష ఖర్చులు అని చెప్పి రాస్తాం. ప్రత్యక్ష ఖర్చులు అని రాసి ఏం తీసుకుంటాం, వేతనాలు మాత్రమే తీసుకుంటాం. ఈ 2,50,000కి 25,000 కూడాం. 3,72,300కి 3,72,300కి 32,000 కూడాం. కూడితే మనకి ఏమొస్తాయంటే 2,75,000, తర్వాత 4,04,300 వచ్చింది. ఇందులోంచి లెస్ ఏం చేయాలంటే క్లోజింగ్ స్టాక్, ముగింపు సరుకు తీసేయాలి. ముగింపు సరుకు ఎక్కడ ఉంటుందంటే ఈ మనకిచ్చినటువంటి ఈ ఆదాయ పట్టికలలో క్రియేట్ వైపు నుంచి చూడండి, 98,500 మనకిచ్చినటువంటి ఆదాయ పట్టికలలో క్రియేట్ వైపున ఉంది. అదేంటంటే ఈ 98,500 ఒకటి, 1,05,000 ఈ రెండు తీసుకుని తీసేయాలి. ఇప్పుడు చూడండి, 98,500 తీసేయాలి, తర్వాత 1,05,000 తీసేయాలి. తీసేస్తే మనకి 2,75,000 నుంచి 98,500 తీసేస్తే ఇది 2008కి సంబంధించి 1,76,500 వచ్చింది. 4,04,300 నుంచి 1,05,000 ముగింపు సరుకు 1,05,000 తీసేస్తే మనకి ఇది ఎంత వచ్చిందంటే అమ్మిన సరుకులు వ్యయం 2009కి సంబంధించి 2,99,300 రావడం జరిగింది. ఇట్లా అమ్మిన సరుకుల వ్యయాన్ని మనం కనుక్కోవాలి. ఇంతకు పూర్వం ఏం జరిగి ఉంటుందంటే అమ్మిన సరుకుల వ్యయాన్ని మనం లెక్కలో ఇచ్చేసేవాడు, మనం కట్టాల్సినటువంటి అవసరం అనేది లేదు. అమ్మిన సరుకుల వ్యయాన్ని లెక్కలో ఇచ్చేసేవాడు, మనం కట్టాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈ లెక్కలో ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఇచ్చాడు ఈ లెక్క. ఎట్లాంటి లెక్కలు ఇస్తాడు ఉంటాడు ఎగ్జామ్లో. ఈ లెక్కలో మనకి అమ్మిన సరుకులు వ్యయం ఇవ్వలేదు. అమ్మిన సరుకుల వ్యయాన్ని మనమే కట్టాలంటే ఈ రకంగా కడదాం. ప్రారంభ సరుకుకి కొనుగోలు కూడి, ప్రత్యక్ష ఖర్చులు ఏవైనా ఉంటే కూడి, అందులోంచి ముగింపు సరుకు తీసేసినట్లయితే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన సరుకుల వ్యయం అనేది వస్తుంది. ఇప్పుడు మనం అమ్మిన సరుకుల వ్యయాన్ని కట్టాం. ఇచ్చినటువంటి ఆదాయ పట్టికల నుంచి మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ని కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ని ఇట్లా లెక్కించాం. ప్రారంభ సరుకు తీసుకున్నాం, దానికి కొనుగోలు కూడాం, దానికి ప్రత్యక్ష ఖర్చులు వేతనాలను యాడ్ చేసాం, అందులోంచి ముగింపు సరుకు తీసేస్తే మనకి ఏమొచ్చిందంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన సరుకుల వ్యయం అనేది వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు అమ్మిన సరుకుల వ్యయాన్ని ఎలా కట్టాలో గోపి అర్థమైందా? అర్థమైందండి. ఓకే, వెరీ గుడ్. అమ్మిన సరుకులు వ్యయం వచ్చింది. ఈ అమ్మిన సరుకులు వ్యయం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టేట్మెంట్లోకి వెళ్ళాలి. ఈ అమ్మిన సరుకులు వ్యయం వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే స్టేట్మెంట్లోకి వెళ్దాం. చూడండి, స్టేట్మెంట్ 2008-9తో అంతమయ్యే సంవత్సరానికి మన పేరేమి ఇవ్వలేదు, అందుకని తులనాత్మక ఆదాయ నివేదిక అని హెడ్డింగ్ పెట్టాం. అదే ఏదైనా పేరు ఇచ్చాడు అనుకోండి, 2008-9 సంవత్సరాలకు సంబంధించి జై హింద్ కంపెనీ లిమిటెడ్ యొక్క వివరాలు అని అనుకోండి, అప్పుడు 2008-9తో అంతమయ్యేటువంటి సంవత్సరానికి జై హింద్ కంపెనీ లిమిటెడ్ యొక్క తులనాత్మక ఆదాయ నివేదిక అని చెప్పి మనం హెడ్డింగ్ పెట్టడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనకి 5 కాలమ్స్ కావాలి. మొదటిదేమో వివరాలు, రెండోదేమో ఆధార సంవత్సరం 2008, మూడోదేమో వర్తమాన సంవత్సరం 2009, ఆ తర్వాత నెక్స్ట్ పెరిగిన తగ్గిన మొత్తం, దానినే మార్పు మొత్తము అంటాం. పెరిగిన బార్ తగ్గిన మొత్తం, దానినే మార్పు మొత్తము అంటాం. మూడోది ఏంటంటే మార్పు శాతం. మూడోది ఏంటంటే మార్పు శాతం, పెరిగిన లేదా తగ్గినటువంటి శాతం, మార్పు శాతం, పెరిగిన లేదా తగ్గినటువంటి శాతము. ఈ 5 కాలమ్స్ మనకి అవసరం అవుతాయి. ఫస్ట్ వివరాలు, తర్వాత ఆధార సంవత్సరం, ఆ తర్వాత వర్తమాన సంవత్సరం, ఆ తర్వాత చేంజ్ మార్పు, తర్వాత మార్పు శాతము. చేంజ్ మార్పు, ఆ తర్వాత మార్పు శాతము. ఈ 5 కాలమ్స్ అవసరం అవుతాయి. ఫస్ట్ నికర అమ్మకాలు తీసుకుంటాం మనం. ఫస్ట్ ఏంటంటే నమూనాలో నికర అమ్మకాలు తీసుకుంటాం. నికర అమ్మకాలు అంటే అమ్మకాలు మైనస్ అమ్మకాల వాపసులు. నికర అమ్మకాలు అంటే అమ్మకాలు మైనస్ అమ్మకాల వాపసులు. కానీ ఇక్కడ మనకి లెక్కలో అమ్మకాల వాపసులు అనేవి ఏమీ లేవు కాబట్టి ఇచ్చినటువంటి అమ్మకాలనే మనం ఏం చేస్తామంటే నికర అమ్మకాల కింద తీసుకోవాలి. ఇచ్చిన అమ్మకాలనే నికర అమ్మకాల కింద తీసుకుంటాం. నికర అమ్మకాలు అని చెప్పి మనకి క్రెడిట్ వైపున మనకి లెక్కలో క్రెడిట్ వైపు ఇచ్చారు చూడండి. 2008కి 5,10,000, 2009కి 7,25,000 ఇచ్చాడు. 2008కి ఏమో 5,10,000 ఇచ్చాడు, 2009కేమో 7,25,000 ఇచ్చాడు. వీటిని ముందు తీసుకోవాలి. స్టేట్మెంట్లో ఫస్ట్ నికర అమ్మకాల కింద తీసుకోవాలి. ఇదిగోండి నికర అమ్మకాలు, దీన్ని ఏమనుకుంటే ఏ అనుకున్నాం. 5,10,000, 7,25,000. ఇప్పుడు
ఇది కంపేర్ చేయండి. 2009తో 2008 అంశాలను కంపేర్ చేయాలి. 2009లో 7,25,000 ఉంది. 2008లో ఎంత ఉంది? 5,10,000 ఉంది. 2008 కంటే 2009లో ఉన్న మొత్తం పెరిగిందా తగ్గిందా? పెరిగింది సార్. పెరిగింది. పెరిగినప్పుడు ఏమని రాయాలి? ప్లస్ అని రాయాలి. ప్లస్ అని రాసి ఆ డిఫరెన్స్ ఎంతో వేసుకోవాలి. ఎంత పెరిగిందంటే 2,15,000 పెరిగింది. ఎంత పెరిగింది? 2,15,000 పెరిగింది. దానికి శాతం ఎలా కడతాం? ఎస్, శాతం ఎలా కడతాం దానికి? మార్పు బై మొత్తం బై ఆధార్ సంవత్సరం ఇంటూ 100. ఎస్, మార్పు బై మారిన విలువ బై ఆధార సంవత్సరం విలువ ఇంటూ 100 కట్టినట్లయితే మనకి శాతం ఎంత వస్తుందంటే 42.16% వచ్చింది. ఇది మార్పు శాతం. లెస్ ఇందులోంచి మనం ఏం చేయాలంటే లెస్ అని చెప్పి అమ్మిన సరుకుల వ్యయం, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, ఇది ఆల్రెడీ మనం కట్టాం. మనకి ప్రత్యేకంగా మనకి ఇంతకుముందు లెక్కలు అయితే ఇచ్చేసేవాడు, ఇప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు మనం కట్టాం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. చూడండి, 2008కేమో 1,76,500, తర్వాత 2009కేమో 2,99,300. ఈ రెండు చూడండి, ఇది 2008 2009కి. దీనిని ఏం చేయాలంటే నికర అమ్మకాల్లోంచి తీసేయాలి. నికర అమ్మకాలు 5,10,000, అందులోంచి అమ్మిన సరుకుల వ్యయం, ఇవి అమ్మిన సరుకుల వ్యయం, ఈ రెండు తీసేస్తే చూడండి 5,10,000 మైనస్ 1,76,500 దట్ ఈజ్ ఈక్వల్ టు 3,33,500. 2009లో 7,25,000, అందులోంచి 2,99,000 2,99,300 2,99,300 దాన్ని మనం తీసుకున్నట్లయితే తీసేసామనుకోండి, తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే 4,25,700 రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ అమ్మిన సరుకుల వ్యయాన్ని 2008లోనేమో 1,76,500 ఉంది, 2009లోనేమో 2,99,300 ఉంది. అంటే గత సంవత్సరం కంటే, ఆధార సంవత్సరం కంటే వర్తమాన సంవత్సరంలో పెరిగింది. కాబట్టి ప్లస్ అని రాస్తాం. ప్లస్ అని రాసి ఎంత పెరిగిందంటే 1,22,800 పెరిగింది. కాబట్టి 1,22,000 సూత్రం ఏంటంటే మార్పు బై ఆధార సంవత్సరం విలువ ఇంటూ 100. 1,22,800 డివైడెడ్ బై 1,76,500. 1,22,800 డివైడెడ్ బై 1,76,500 ఇంటూ 100 కడితే మనకి ఎంత వస్తుందంటే 69.58% వచ్చింది. ఆ తర్వాత స్థూల లాభం వచ్చింది. 3,33,500, 4,25,700 స్థూల లాభం అనేది రావడం జరిగింది. స్థూల లాభం. ఇప్పుడు ఈ స్థూల లాభం కూడా ప్రతిదానికి మనం అలాగే చేయాలి. ఆధార సంవత్సరంలోనేమో స్థూల లాభం 3,33,500 ఉంది, వర్తమాన సంవత్సరంలోనేమో 4,25,700 అనేది ఉంది. కాబట్టి ఆధార సంవత్సరంతో పోల్చి చూసినట్లయితే వర్తమాన సంవత్సరంలో పెరిగింది. ఎంత పెరిగిందంటే 92,200 పెరిగింది. దీనికి మళ్ళీ శాతం కట్టాలి. 92,200 డివైడెడ్ బై 3,33,500 ఇంటూ 100 కడితే మనకి ఎంత వస్తుందంటే 27.65% వస్తుంది. 27.65% అనేది రావడం జరిగింది. 27.65. ఇక నెక్స్ట్ దీన్ని ఏమనిపిస్తాం, నికర అమ్మకాలను ఏ అనుకున్నాం. ఎందుకంటే ఇక్కడ అంశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా ఉండటానికి నికర అమ్మకాలనేమో ఏ అనుకున్నాం, అమ్మిన సరుకుల వ్యయాన్నేమో బి అనుకున్నాం. ఇప్పుడు ఈ బి అమ్మిన సరుకుల వ్యయమో ఇది స్థూల లాభాన్నేమో బి అనుకున్నాం. ఈ స్థూల లాభంలోంచి లెస్ ఏం చేయాలంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణ వ్యయాలు తీసేయాలి. నిర్వహణ వ్యయాలు మనకి ఎన్ని రకాలుగా ఉంటాయంటే పరిపాలన వ్యయాలు ఒకటి, అమ్మకం వ్యయాలు ఒకటి, పంపిణీ వ్యయాలు ఒకటి, 3 రకాలైనటువంటి వ్యయాలు మనకి నిర్వహణ వ్యయాల్లో ఉంటాయి. ఈ నిర్వహణ మనకి లెక్కలో ఇచ్చినటువంటి అంశాల్లో పరిపాలన ఖర్చులు లేదా పరిపాలన వ్యయాలు 3 ఉన్నాయి. అవి ఏంటంటే పరిపాలన ఖర్చులు, జీతాలు, పన్నులు, తరుగుదల. ఆ 3 కూడా పరిపాలన ఖర్చులు. అమ్మకం ఖర్చులు మరియు పంపిణీ ఖర్చులు ఒక్కొక్కటి మాత్రమే ఉంది. అమ్మకం ఖర్చులు, పంపిణీ ఖర్చులు ఒక్కొక్కటి మాత్రమే ఉంది. అందుచేత మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ జీతాలు తీసుకుందాం. పరిపాలనా ఖర్చుల్లో జీతాలు 20,500 జీతాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఏమో 22,000 ఉన్నాయి. పెరిగింది కాబట్టి ఎంత పెరిగిందంటే 1,500 పెరిగింది. 1,500 బై 20,500 ఇంటూ 100 కడితే మనకి శాతం ఎంత వస్తుందంటే 7.32 వస్తుంది. నెక్స్ట్ అద్దె పన్నులు ఎంత ఉన్నాయి? 17,800 ఉన్నాయి. ఇక్కడేమో రెండో సంవత్సరం వర్తమాన సంవత్సరంలో 18,100 ఉంది.
ఆధార సంవత్సరంలోనేమో 17,800 ఉన్నాయి, వర్తమాన సంవత్సరంలోనేమో 18,100 ఉంది. కాబట్టి పెరిగింది. ప్లస్ గుర్తేసి మనం ఏం చేస్తాం, ఎంత పెరిగిందంటే 300 పెరిగింది. ఈ 300కి శాతం కట్టాలి. మార్పు శాతం కట్టాలంటే మార్పు శాతం ఎలా కడతామంటే మార్పు బై ఆధార సంవత్సరం విలువ ఇంటూ 100, అంటే 300 బై 17,800 ఇంటూ 100 వేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 1.69% అనేది వస్తుంది. ఇక నెక్స్ట్ తరుగుదల కూడా నిర్వహణ ఖర్చే. ఇది ఆధార సంవత్సరంలోనేమో 35,000 ఉంది, వర్తమాన సంవత్సరంలో 40,000 ఉంది. ఎంత పెరిగిందంటే 5,000 పెరిగింది. 5,000 బై 35,000 ఇంటూ 100, 5,000 బై 35,000 ఇంటూ 100. మన కూడా కనపట్లేదు ఏంటి? పెరిగింది కాబట్టి తరుగుదల చూసుకున్నట్లయితే ఆధార సంవత్సరంలోనేమో 35,000 ఉంది, వర్తమాన సంవత్సరంలోనేమో 40,000 ఉంది. ఆధార సంవత్సరంలో 35,000 ఉంది, వర్తమాన సంవత్సరంలోనేమో 40,000 ఉంది. కాబట్టి ఎంత పెరిగిందంటే 5,000 పెరిగింది. దీనికి శాతం ఎలా కడతామంటే 5,000 బై 35,000 ఇంటూ 100 కడితే 14.29% అనేది వచ్చింది. ఇక నెక్స్ట్ ఈ నిర్వహణ వ్యయాల్లో పరిపాలనా ఖర్చులు అయిపోయినాయి. తర్వాత ఏమున్నాయంటే అమ్మకం ఖర్చులు ఉన్నాయి. అమ్మకం ఖర్చులకు సంబంధించి ఒక అంశము మాత్రమే డైరెక్ట్గా ఇచ్చాడు వాడే, ఒకే అంశం 5,800, తర్వాత 6,100 ఇచ్చేసాడు. ఈ ఆధార సంవత్సరంలో 5,800 ఉంది, ఆధార సంవత్సరంలో 5,800 ఉంది, వర్తమాన సంవత్సరంలోనేమో 6,100 ఉంది. అంటే ఎంత పెరిగిందంటే 300 రూపీస్ పెరిగింది. ఎంత పెరిగింది? 300 పెరిగింది. కాబట్టి మార్పు బై ఆధార సంవత్సరం విలువ ఇంటూ 100, 300 బై 5,800 ఇంటూ 100 కడితే మనకి ఎంత శాతం పెరిగిందంటే 5.17% పెరిగినట్లు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, పంపిణీ ఖర్చులు కూడా ఒకటే ఇచ్చాడు. ఆధార సంవత్సరంలో 3,200 ఇచ్చాడు, వర్తమాన సంవత్సరంలో 3,900 ఇచ్చాడు. అంటే 3,200కి 3,900 మనం పోల్చినట్లయితే ఎంత పెరుగుతుందంటే 700 రూపాయలు పెరగడం అనేది జరుగుతుంది. ఎంత పెరుగుతుంది? 700 పెరుగుతుంది. 3,200కి 3,900కి మధ్య తేడా గ్యాప్ ఎంత ఉందంటే 700 ఉంది. ఆధార సంవత్సరంతో పోల్చి చూసినప్పుడు వర్తమాన సంవత్సరం యొక్క విలువ పెరిగింది కాబట్టి ప్లస్ అని రాస్తాం, ప్లస్ 700. దీనికి శాతం కట్టాలి. 700 ఇంటూ 700 అంటే మార్పు బై ఆధార సంవత్సరం విలువ ఇంటూ 100, మార్పు 700 బై ఆధార సంవత్సరం విలువ 3,200 ఇంటూ 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 21.88% వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మొత్తాన్ని కూడా కూడాలి. ఈ పరిపాలనా ఖర్చుల మొత్తాన్ని కూడా కూడాలి. పరిపాలనా ఖర్చులు, అమ్మకం ఖర్చులు, పంపిణీ ఖర్చులు మొత్తాన్ని కూడితే నిర్వహణ వ్యయాల మొత్తం నిర్వహణ ఖర్చుల మొత్తం అనేది వస్తుంది. ఈ నిర్వహణ ఖర్చుల మొత్తాన్ని ఏమనిపిస్తామంటే సి అంటాం. 2008కి సంబంధించి 82,300 ఉన్నాయి, 2009కి సంబంధించి 90,100 ఉంది. ఈ 2008తో 2009 మొత్తాన్ని పోల్చితే ఎంత పెరిగిందంటే 7,800 పెరిగింది. దీనికి మళ్ళీ శాతం కట్టాలి. 7,800 డివైడెడ్ బై 82,300 ఇంటూ 100 శాతం కడితే 9.48% అనేది వస్తుంది. ఈ మొత్తం నిర్వహణ ఖర్చుల మొత్తాన్ని మనం ఏమనుకున్నామంటే సి అనుకున్నాం. ఇప్పుడు ఈ బి ఇచ్చాడు, స్థూల లాభం ఇచ్చాడు. ఈ స్థూల లాభంలోంచి ఈ నిర్వహణ ఖర్చులు మొత్తం తీసేయాలి. తీసేస్తే దాన్ని ఏమనుకుంటామంటే డి అనుకుంటాం. వచ్చిన మొత్తాన్ని ఏమనిపిస్తామంటే డి అంటాం. డి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం చూడండి, బి మైనస్ సి. బి అంటేనేమో స్థూల లాభం, బి అంటేనేమో స్థూల లాభం. బి మైనస్ సి మాట్లాడకండి అమ్మా. బి మైనస్ సి దట్ ఈజ్ బి మైనస్ సి దట్ ఈజ్ ఈక్వల్ టు డి వస్తుంది. డి అంటే ఈ అంశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలేమో అంశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేసామంటే దీనిని ఇక్కడ మనం బి అంటేనేమో స్థూల లాభం అనుకున్నాం, గ్రాస్ ప్రాఫిట్. ఆ తర్వాత సి అంటే ఏమనుకున్నాం, నిర్వహణ ఖర్చులు మొత్తం అనుకున్నాం. కాబట్టి బి మైనస్ సి మనకి ఏమొస్తుంది అంటే డి వస్తుంది. దాన్ని డి అనుకున్నాం. ఆ తర్వాత ఏం చేస్తామంటే డి వచ్చిన తర్వాత యాడ్ నిర్వహణ ఆదాయము. ఇప్పటి వరకు నిర్వహణ ఖర్చులు చూసుకున్నాం. నిర్వహణ ఖర్చులు పరిపాలన ఖర్చులు, తర్వాత అమ్మకం ఖర్చులు, తర్వాత పంపిణీ ఖర్చులు, ఇవన్నీ కొడితే మొత్తం నిర్వహణ ఖర్చులు వచ్చినాయి. ఈ నిర్వహణ ఖర్చులు మొత్తాన్ని తీసేయాలండి, బిలోంచి సి తీసేయాలి. స్థూల లాభంలోంచి నిర్వహణ ఖర్చులు మొత్తం తీసేస్తే మనకి డి అనేది వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు
దీనికి ఏం చేయాలంటే యాడ్ నిర్వహణ ఆదాయం, ఆపరేటింగ్ ఇన్కమ్, నిర్వహణ ఆదాయం ఏదైనా ఉన్నట్లయితే కూడాలి. నిర్వహణ ఆదాయం ఏముంటాయని చెప్పుకున్నాం నమూనా చెప్పినప్పుడు, నిర్వహణ ఆదాయాలు ఏముంటాయని చెప్పాను లెక్కలో. నేను ఇప్పటికి ప్రతి లెక్క చెప్పినప్పుడు 3 లెక్కలు 4 లెక్కలు చెప్పాను. ప్రతి లెక్క చెప్పినప్పుడు ప్రతి పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీరు మర్చిపోకూడదు. ఒకసారి మీరు నోట్స్ రాసుకుని చదివితే ఈజీగా అర్థం అవుద్ది. అంతేగాని తర్వాత చూద్దామని తర్వాత రాసుకుందాం అంటే చాలా కష్టం. డిస్కౌంట్ ఏముంటాయి చెప్పండి. సార్, వచ్చిన డిస్కౌంట్, వచ్చిన వచ్చిన డిస్కౌంట్, డిస్కౌంట్, ఇంకా వచ్చిన కమిషన్, కమిషన్, ఇంకా కమిషన్, పాత ఖాళీ వడ్డీ సంచులు, సార్. పాత ఖాళీ సంచుల అమ్మకం వల్ల వచ్చిన ఆదాయం. పాత ఖాళీ సంచులు ఉంటాయి కదా, ఖాళీ సంచులు, ఖాళీ సంచులు. ఖాళీ సంచుల అవును ఖాళీ సంచుల అమ్మకం వలన వచ్చినటువంటి ఆదాయం. ఈ 3 అంశాలు, ఖాళీ సంచుల అమ్మకం వలన వచ్చిన ఆదాయం, వచ్చిన కమిషన్, వచ్చిన డిస్కౌంట్, ఈ మూడింటిని ఏమనిపిస్తా ఉంటే నిర్వహణ ఆదాయాలు అంటాం. ఇందులో మనకి ఆ 3 వస్తాయండి. సహజంగా 3 ఉంటాయి. ఇంకేమైనా ఉంటే ఉండొచ్చు. సహజంగా మనకి నమూనాలు ఎక్కువగా 3 ఉంటాయి. తర్వాత చూడండి, అందులో మనకి నిర్వహణ ఆదాయాలు ఏ వైపున ఉంటాయి. మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మనకి కుడివైపుకి వెళ్ళాలి. కుడివైపుకి వెళ్తే చూడండి 500 ఒకటే ఉంది ఇక్కడ. ఇది వర్తమాన ఆధార సంవత్సరానికి సంబంధించి 500 ఉంది. వర్తమాన సంవత్సరం డాష్ ఏమీ లేదు. ఉందా? వర్తమాన సంవత్సరంలో ఏమీ లేదు. లేదు సార్. ఆధార సంవత్సరంలో మాత్రమే లేదు సార్. 500 ఉంది. ఈ 500ని ఇక్కడ తీసుకురండి. 500 చూడండి ఇక్కడ నిర్వహణ ఆదాయాలు అని చెప్పి హెడ్డింగ్ పెట్టి దాని కింద డిస్కౌంట్ అని రాసాం. డిస్కౌంట్ అని రాస్తే మనకి 500 ఇక్కడ డాష్. ఇక్కడ 500లోంచి ఇక్కడ 0 ఉంది కాబట్టి ఏమీ లేదు కాబట్టి నిల్లు డాష్. 500లోంచి 0 తీసేసామనుకో ఎంత వస్తుంది? -500 వస్తుంది. దీంట్లోంచి దీన్ని తీసేయాలి. -500. ఆధార సంవత్సరం వర్తమాన సంవత్సరంలోంచి ఆధార సంవత్సరం విలువ తీసేయాలి. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడేమో 500 ఉంది. 0 - 500 ఈజ్ ఈక్వల్ టు -500. కానీ మళ్ళీ శాతం కట్టాలి. మార్పు బై ఆధార సంవత్సరం విలువ ఇంటూ 100, -500 బై 500 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు -100% వస్తుంది. -100%. ఇప్పుడు పైదానికి ఇది కూడాలి. ఇది డి విలువను చూసావా? డి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ సి అని వచ్చింది. 2,51,200, 3,35,600. దీనికి ఇక్కడ 500 ఉంది కాబట్టి 500 కూడితే నిర్వహణ లాభము, ఇది నిర్వహణ లాభం అవుతుంది. ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ మనకి ఏమీ లేదు కాబట్టి పైన ఉన్న మొత్తాన్ని డైరెక్ట్గా కిందకి తీసుకొస్తాం. ఇప్పుడు మళ్ళీ ఇవి చూడండి, ఇది డీకి ఎంత ఉంది? 2,51,200 ఉంది. 3,35,600 ఉంది. డిఫరెన్స్ ఎంత ఉందంటే 84,400 ఉంది. శాతం కట్టాలి. 84,400 డివైడెడ్ బై 2,51,200 ఇంటూ 100 కడితే 18.77 అనుకుంటా. అది 18.77 రావడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ నిర్వహణ లాభం దీనికి కూడా ఎట్లాగే కట్టాలి. డిఫరెన్స్ అంటే వర్తమాన సంవత్సరంతో ఆధార సంవత్సరం విలువను పోల్చినప్పుడు విలువ అనేది పెరిగింది. ఎంత పెరిగిందంటే 83,900 పెరిగింది. ఈ 83,900 బై 2,51,700, 83,900 డివైడెడ్ బై 2,53,700 వేస్తే మనకి శాతం ఎంత వస్తుందంటే 33.33% వచ్చింది. ఆ తర్వాత దీనిని ఏమనిపిస్తామంటే ఈ నిర్వహణ లాభము అంటాం. నిర్వహణ ఖర్చులు, ఈ నిర్వహణ స్థూల లాభం నుంచి నిర్వహణ ఖర్చులు తీసేస్తే డి అనే అంశం వచ్చింది. ఈ డి అనేటువంటి అంశానికి ఈ అనేది కూడాలి, నిర్వహణ ఆదాయాన్ని కూడాలి. కూడితే ఈ నిర్వహణ ఆదాయం కూడితే మనకు వచ్చేది ఏంటంటే నిర్వహణ లాభము. ఇది నిర్వహణ లాభం అనేది రావడం జరుగుతుంది. ఈ నిర్వహణ లాభం వచ్చిన తర్వాత ఈ నిర్వహణ లాభాన్ని ఏమనుకున్నాం? అనుకున్నాం. నిర్వహణ లాభాన్ని అనుకున్నాం. ఇప్పుడు అందులోంచి లెస్ నిర్వహణేతర వ్యయాలు అంటే వ్యాపార కార్యకలాపాలు కాకుండా ఇతర కార్యకలాపాలను నిర్వహించడం వల్ల, సంస్థ సంపాదించిన మొత్తాన్ని ఏమనిపిస్తామంటే నిర్వహణేతర, సంస్థ ఖర్చు చేసినటువంటి మొత్తాన్ని ఏమనిపిస్తామంటే నిర్వహణేతర వ్యయాలు అంటాం. ఈ నిర్వహణేతర వ్యయాలు అన్న మరియు నష్టాలు కూడా ఇక్కడే చూపిస్తాం. అందులో మొదటిది నిర్వహణేతర వ్యయాలు అంటే చెల్లించిన వడ్డీ. రెండోది నష్టాలు అంటే పెట్టుబడుల అమ్మకంపై నష్టం. నిర్వహణేతర వ్యయాలు మరియు నష్టాలు రెండింటిని కూడా ఇక్కడే చూపిస్తాం. నిర్వహణేతర వ్యయాలు అంటే చెల్లించిన వడ్డీ, తర్వాత నష్టాలు అంటే పెట్టుబడుల అమ్మకంపై నష్టం. ఈ పెట్టుబడుల ఇది చెల్లించిన వడ్డీ ఆధార సంవత్సరంలో ఉంది, వర్తమాన సంవత్సరంలో ఉంది. కానీ పెట్టుబడుల అమ్మకంపై నష్టం ఓన్లీ వర్తమాన సంవత్సరంలో మాత్రమే ఉంది. చూడండి, ఎక్కడికి వెళ్తే
చూడండి, పెట్టుబడుల అమ్మకంపై నష్టం ఇక్కడ డాష్ ఇచ్చాడు, ఇక్కడేమో 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దీనిని యాజ్ ఇట్ ఈస్గా మనం తీసుకోవడం, మనం చేసే పని ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్గా మనం ఇక్కడ తీసుకుంటాం. యాజ్ ఇట్ ఈస్గా చూడండి, ఇక్కడ డాష్ పెట్టాం, ఆధార సంవత్సరంలో వర్తమాన సంవత్సరంలో 10,000 ఉంది, ఇక్కడేమో ఏమీ లేదు, ఇక్కడ 10,000 పెరిగింది. అంటే ఏమవుతుంది, పెరిగిందా తగ్గిందా, ప్లస్ పెరిగిందని చూపిస్తాం. 10,000 బై ఇక్కడ ఆధార సంవత్సరం విలువ అంటూ ఏమీ లేదు, 10,000 బై ఆధార సంవత్సరం విలువ ఏమీ లేదు కాబట్టి శాతం కట్టడం అనేది ఇక్కడ సాధ్యం కాదు. అందుకని దానికి డాష్ పెట్టేస్తాం. ఇక్కడ మాత్రమే 10,000 చూపిస్తాం, ఇక్కడ డాష్ పెట్టేయడం అనేది జరుగుతుంది. శాతం కట్టడానికి అవకాశం అనేది లేదు. ఇది చూడండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని, అర్థమైందా గోపి? ఇక్కడ గోపి అర్థమైంది సార్. ఇక్కడ ఏంటంటే ప్రారంభంలో మనకి ఈ డాష్ ఉంది, ఆధార సంవత్సరంలో డాష్ ఉంది, వర్తమాన సంవత్సరంలో 10,000 ఉంది. ఈ పెరుగుదల మాత్రమే చూపిస్తాం. కానీ మనం శాతం కట్టాలంటే సూత్రం ఏంటి, మార్పు బై ఆధార సంవత్సరం విలువ ఇంటూ 100. కానీ మార్పు 10,000 ఉంది, కానీ ఆధార సంవత్సరం విలువ అంటూ మనకి ఇక్కడ ఏమీ లేదు, అందుకని మనం శాతం కట్టలేము దానికి, అందుకని డాష్గా చూపించేస్తాం. ఆ తర్వాత ఈ రెండింటిని మనం కూడతాం. ఈ రెండింటిని కూడితే ఇదేమో 7,000 వచ్చింది, ఇదేమో 17,500 వచ్చింది. ఇప్పుడు 7,000కి 17,500కి కంపేర్ చేస్తే ఎంత పెరిగిందంటే 10,500 పెరిగింది. దీనికి శాతం కడతాం. 10,500 డివైడెడ్ బై 7,000 ఇంటూ 100 శాతం ఎంత వస్తుందంటే 150, దాదాపుగా 150% రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని, ఈ నిర్వహణ వ్యయాలు ఖర్చుల మొత్తాన్ని ఏమనుకున్నామంటే ఎఫ్ అనుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఎఫ్ తర్వాత ఏమొస్తుందంటే మనకి జీ వస్తుంది. జీ ఎలా వస్తుందంటే ఈ అంటే ఏమనుకున్నాం, ఇక్కడ పైన నిర్వహణ లాభం అనుకున్నాం, ఆపరేటింగ్ ఇన్కమ్, ఆపరేటింగ్ ప్రాఫిట్, ఇది ఈ నిర్వహణ లాభం అనుకున్నాం. ఈ నిర్వహణ లాభంలోంచి ఈ నిర్వహణేతర వ్యయాలు తీసేయాలి, ఎఫ్ అనేది తీసేయాలి. అప్పుడు ఈ మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీ అనుకుంటాం. జీ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ఎఫ్ అంటే 2,51,700 మైనస్ 7,000 తీసేస్తే 2,44,700 ఇక్కడ వచ్చింది. అదేవిధంగా 3,35,600లోంచి ఈ 17,500 తీసేస్తే 3,18,700 రావడం అనేది జరిగింది. ఇప్పుడు దీనికి కంపేర్ చేయాలి. ఆధార సంవత్సరంలోనేమో 2,44,700 ఉంది, వర్తమాన సంవత్సరంలోనేమో 3,18,100 ఉంది. కాబట్టి ఈ 3,18,100 నుంచి 2,44,700 తీసేస్తే వాల్యూ పెరిగింది కాబట్టి ప్లస్ వాల్యూ అని చూపిస్తాం, 73,400. ఈ 73,400కి మళ్ళీ శాతం కట్టాలి. అంటే మార్పు బై ఆధార సంవత్సరం విలువ ఇంటూ 100. 73,400 డివైడెడ్ బై 2,44,700 ఇంటూ 100 ఎంత వస్తుందంటే 30% వస్తుంది. ఆ తర్వాత లాస్ట్ ఏంటంటే యాడ్ నిర్వహణేతర ఆదాయాలు. వ్యాపార కార్యకలాపాలని నిర్వహించడం వల్ల కాకుండా ఇతరత్రా సంస్థ సంపాదించేటువంటి ఆదాయాన్ని నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్, నిర్వహణేతర ఆదాయం అంటాం. అవి ఏంటంటే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్, పెట్టుబడుల మీద వడ్డీ మరియు బ్యాంకు డిపాజిట్ల మీద వడ్డీ. ఈ రెండు మనకి ఉన్నాయి, ఇక్కడ రెండు ఉన్నాయి. ఇక్కడ పెట్టుబడుల మీద వడ్డీ ఏమో 5,500, ఇంకోటేమో 500 ఆధార సంవత్సరంలో ఉన్నాయి. వర్తమాన సంవత్సరంలోనేమో 8,720 ఉన్నాయి. దీన్ని కంపేర్ చేస్తే ఇక్కడ వాల్యూ పెరిగింది 2,500. 2,500 బై 5,500 ఇంటూ 100 మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే శాతము 45.45% వస్తుంది. బ్యాంకు డిపాజిట్ల మీద వడ్డీ ఆధార సంవత్సరంలో 500 ఉంది, వర్తమాన సంవత్సరంలో 720 ఉంది. మన అది చూస్తే ఏముందంటే వర్తమాన సంవత్సరంలో విలువ పెరిగింది. ఎంత పెరిగిందంటే 220 పెరిగింది. 220 బై 500 ఇంటూ 100 44% అనేది రావడం జరుగుతుంది. ఈ నిర్వహణ ఆదాయం మొత్తాన్ని ఏమనిపిస్తామంటే, మొత్తం నిర్వహణ ఆదాయాలు, దాన్ని ఏమనిపిస్తామంటే హెచ్ అంటాం. మొత్తం నిర్వహణ ఆదాయాలు హెచ్. ఇప్పుడు ఈ జీలోంచి హెచ్ తీసేయాలి. పీబీటీ అంటే ఏంటి? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఎలా వస్తుందంటే మనకి జీలోంచి, పైన జీ ఉంది ఇక్కడ, ఈ జీలోంచి ఇప్పుడు వచ్చినటువంటి హెచ్, ఇది మొత్తం హెచ్ని మనం కూడాలి. ఈ జీకి హెచ్ కూడాలి, ఐ వస్తుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు జీ ప్లస్ హెచ్. కూడితే మనకి ఎంత వస్తుందంటే ఈ 2,44,700కి ఈ 6,000 కూడాలి. 2,44,700కి 6,000 కూడితే 2,50,700 వస్తుంది. అదేవిధంగా 3,18,100 ఉంది. ఈ 3,18,100కి 8,720 కూడినట్లయితే 3,26,820 వస్తుంది. దీనికి కంపేర్ చేయాలి. మళ్ళీ హెచ్ని మొత్తం నిర్వహణ ఆదాయం కంపేర్ చేస్తే ఆధార సంవత్సరం కంటే వర్తమాన సంవత్సరంలో ఎంత పెరిగిందంటే 2,720 పెరిగింది. దీనికి శాతం కట్టాలి. 2,720 డివైడెడ్ బై ఆధార సంవత్సరం విలువ 6,000 ఇంటూ 100 కడితే 45.33% అనేది రావడం జరిగింది. తర్వాత
ఈ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 2,50,700, 3,26,820 కంపేర్ చేస్తే 76,120 వచ్చింది. ఈ 76,120 బై ఆధార సంవత్సరం విలువ 2,50,700 ఇంటూ 100 ఎంత వస్తుందంటే శాతం 30.3% అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలంటే లెస్ ట్యాక్సెస్, పన్నులు మన లెక్కలో చెప్పినా చెప్పకపోయినా సరే కంపెనీ ఆదాయాల మీద 30% ట్యాక్స్ అనేది విధించడం జరుగుతుంది. ఈ 2,50,700 మీద ట్యాక్స్ కడితే మనకి ఎంత వస్తుంది? 30% కడితే ఇది వస్తుంది 75,210. ఈ 3,26,820 మీద కడితే 98,046 వస్తుంది. దీనికి కంపేర్ చేస్తే గత సంవత్సరం ఆదాయం మీద పన్నుకి ప్రస్తుత సంవత్సరం ఆదాయం మీద పన్నుకి మనం కంపేర్ చేస్తే పెరుగుదల ఉంది. 22,836 ఉంది. దీనికి శాతం కట్టాలి. 22,836 ఇంటూ 75,210. 22,836 ఇంటూ 75,210 ఇంటూ 100 కడితే 30.3% అనేది రావడం జరుగుతుంది. ఎంత వస్తుందంటే 30.3% వస్తుంది. ఇప్పుడు ఈ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్లోంచి ఈ పన్నులు 30% తీసేస్తే పిఏటి వస్తుంది. పిఏటి అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇదే విధంగా ఆ వర్తమాన సంవత్సరంలో కూడా చేయాలి. 3,26,820లోంచి ట్యాక్స్ 98,046 తీసేస్తే 30% ట్యాక్స్ ఒకసారి చెప్పండి మళ్ళీ. 30 ఇది మనకి పీబీటీ ఉంది కదా, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 2,50,700, 3,26,820 ఉన్నాయి కదా, ఉన్నాయా? హలో హలో ఉన్నాయి సార్, ఉన్నాయి. వాటి మీద 30% కట్టాలి. 2,50,700 ఇంటూ 30/100 కడితే మనకి 75,210 వస్తుంది ఆధార సంవత్సరానికి సంబంధించి. వర్తమాన సంవత్సరానికి సంబంధించి 3,26,820 ఉంది పీబీటీ, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. దాని మీద 30%, 3,26,820 డివైడెడ్ బై 30% ఇంటూ 30/100 కడితే 98,046 వస్తుంది. ఈ 3,26,820లోంచి ఈ 30% ట్యాక్స్ 98,046 తీసేస్తే 2,28,774 వర్తమాన సంవత్సరానికి సంబంధించి. అదేవిధంగా ఆధార సంవత్సరానికి సంబంధించి 2,50,700లోంచి 75,210 తీసేస్తే 1,75,490 అనేది రావడం జరుగుతుంది. దీనిని ఏమనిపిస్తామంటే పిఏటి, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటాం. ఈ వర్తమాన సంవత్సరం విలువతో ఆధార సంవత్సరం విలువని కంపేర్ చేసినట్లయితే ఎంత పెరిగిందంటే ఇది 53,284 పెరిగింది. శాతం ఎలా కడతామంటే 53,284 డివైడెడ్ బై 100 వేసి కడితే మనకి పర్సంటేజ్ ఎంత వస్తుందంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ యొక్క శాతం ఎంత వస్తుంది? 30.3% అనేది రావడం జరుగుతుంది. అది ఈ ఊర్ధ్వరూప ఆదాయ నివేదిక. ఇది చాలా కాంప్రహెన్సివ్ ప్రాబ్లమ్స్, మనకు అన్నీ కూడా ఉన్నాయి. చాలాసార్లు ఇచ్చాడు కూడా, ఈ లెక్క కూడా చాలాసార్లు ఇచ్చాడు. చాలా ఇంపార్టెంట్ ఇది. ముందు ఇందులో మనకి అమ్మిన సరుకులు ఏం మనం ఎలా కట్టాలి, ఆ తర్వాత నిర్వహణ ఖర్చుల్లో అన్నీ ఉన్నాయి. నిర్వహణ ఖర్చుల్లో పరిపాలనా ఖర్చులు ఉన్నాయి, అమ్మకం ఖర్చులు ఉన్నాయి, పంపిణీ ఖర్చులు ఉన్నాయి, ఆ తర్వాత నిర్వహణ ఆదాయం ఉంది, నిర్వహణేతర ఖర్చులు ఉన్నాయి, నిర్వహణేతర ఆదాయం కూడా. అన్ని అంశాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లెక్కలో ఇవ్వడం జరిగింది. కాబట్టి చూడండి, దాదాపుగా 50 నిమిషాలు పట్టడం అనేది జరిగింది. ఇట్లా చేయాలి. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే అడగండి. నేను చాలా తక్కువ టైం ఉంది, 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. రా. హలో, సరే, డౌట్ ఏమైనా ఉందా? అర్థమైంది సార్. ఇంకా ఎంతమంది ఉన్నారా గోపి? లేవు సార్. ఎంతమంది ఉన్నారంటున్నా లైవ్ లో? ఎంతమంది? 8 మెంబర్స్ ఉన్నారండి. 8 మెంబర్స్ ఉన్నారు. ఇంకెవరు రాలేదు? తేజగాడు వచ్చినట్లేడు. తేజ కూడా రాలేదండి అసలు. తేజ ఇంకెవరు రాలేదు? తేజ ఇప్పుడు వెళ్ళిపోయినారు. ఎవరంటే పవన్ లేడండి, శివకుమార్ లేడండి. మరి ఎందుకు వెళ్ళిపోతారు? మధ్యలో ఎందుకు వెళ్తారు వాళ్ళు? శివకుమార్ ఉన్నాడు రే. సరే, యేసురాజు గారు ఏంటి మరి కనెక్షన్ ప్రాబ్లం మీద వచ్చిందన్నాడు. మొత్తం 8 మంది వచ్చారు. 8 మంది వచ్చారు, 9 మంది వచ్చారా? 8 మంది అండి. అర్థమైందా లెక్క? అర్థమైంది సార్. ఎరా ఆడు ఎవరు? అందులో మీకు ఈ పీడిఎఫ్ లో ఇంకో లెక్క ఉంది కింద. ఆ లెక్క మీరు సాల్వ్ చేయండి.
ఇంకో లెక్క ఇచ్చాను మీకు, అందులో చూడండి. ఆ లెక్కను మీరు సాల్వ్ చేయండి. అసైన్మెంట్ అది. మీకు తెలియకపోతే అడగండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. వాట్సాప్లో పెట్టాను, మీకు తెలియకపోతే అడగండి. ఆ లెక్క నేను మళ్ళీ మీకు వాట్సాప్ ద్వారా చెప్తా. అసైన్మెంట్ చేయండి ఆ ఓకే లెక్క. సార్, ఓకే సార్. ఓకే 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 సార్. ఓకే, థ్యాంక్ యూ.